నైమిసారణ్యం మన పురాణాల కాలం నుంచి కూడా ఉంది. ఇక్కడే సత్యనారాయణ స్వామివారి వ్రతం పుట్టింది అంటారు. అయితే సత్యనారాయణ స్వామివారు వెలిసింది మాత్రం అన్నవరం. నైమిసారణ్యం వచ్చినప్పుడు ఖచ్చితంగా సత్యనారాయణ స్వామివారి వ్రతం చేసుకుంటారు. ఇక మన పురాణాల కథలకు సంబంధించి మొదటగా మొదలయ్యేదే నైమిసారణ్యంలో సూత మహాముని ఇలా కథ చెప్పాడు అని అంటూ మనం చెప్తాం. అలా సూత మహాముని ఆశ్రమాన్ని, ఆ తర్వాత ఇక్కడ లలితా పరమేశ్వరి 51 శక్తి పీఠాలలో ఒకటిదిగా చెప్తారు. అంతేకాదు సాక్షాత్తు లలితా పరమేశ్వరే ఈ నైమిసారణ్యంలో తపస్సు చేసిందట. 108 దివ్య దేశాలలో నైమిసారణ్యం కూడా ఒకటి అని చెప్తారు. అటువంటి దివ్య క్షేత్రంలో మేము సామూహిక సత్యనారాయణ స్వామివారి వ్రతం చేసుకోవడం, అంతేకాకుండా వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం ఆయన ఆలయంలోనే చేసుకోవటం అది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక నైమిసారణ్యంలో మనం ముఖ్యంగా చేయాల్సింది చక్రస్నానం. చక్రస్నానం తర్వాత దర్శించుకోవాల్సింది లలితా పరమేశ్వరి, అలాగే 108 దివ్య దేశాలలో ఒకటైన విష్ణుమూర్తి ఆలయం. ఇలా కొన్ని కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ ఎటువంటి వ్రతం కానీ ఎటువంటి హోమం కానీ ఏది చేసినా 1000 రెట్ల ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు. అందుకే ఇక్కడ ఎక్కువగా తెలుగువారు కనిపిస్తూ ఉంటారు. చాలా వరకు కూడా ఇక్కడ తెలుగు వచ్చి ఉంటారండి. ఆటో వాళ్ళు కూడా కొద్ది కొద్దిగా తెలుగు మాట్లాడతారు. కానీ అన్ని సౌకర్యాలనేది ఉండవు. ఒక అరణ్యంలో మనం అయితే ఎలా అయితే ఉంటామో అలాగే ఉంటుంది. కాకపోతే ప్రశాంతంగా ఉంటుంది. నైమిసారణ్యం అనంటే నైమిష అనే అరణ్యం. దట్టమైన అరణ్యం. ఆ అరణ్యంలోకి మునులొచ్చి అక్కడే తపస్సది చేసుకునేవారట. ఇక ఆ తర్వాత నారదుల వారొచ్చి ఇక్కడే కలియుగంలో అందరూ పడుతున్న బాధల్ని గమనించి సత్యనారాయణ స్వామివారి వ్రతం గురించి తెలియచెప్పింది కూడా ఇక్కడే. అందుకే నైమిసారణ్యానికి వచ్చిన వారు తప్పకుండా సత్యనారాయణ స్వామివారి వ్రతం చేసుకుంటారు. ఎంతమంది పెడితే అంతమందికి కూడా ఇక్కడి వారు సత్యనారాయణ స్వామికి ఏర్పాట్లనేవి చేస్తారు.